ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. అమరావతిలో ఉమ్మడి కేంద్ర సచివాలయానికి 1458 కోట్లు, ఉద్యోగుల నివాస సముదాయానికి 1329 కోట్లను కేంద్రం వెచ్చించనుంది. కేంద్ర పట్టణాభివృద్ది శాఖ చేసిన ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ ఆమోదముద్ర వేసింది. ఈ విషయాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. 2 ప్రాజెక్టులను కేంద్ర ప్రజాపనుల విభాగం చేపట్టనుంది. ఉమ్మడి కేంద్ర సచివాలయ నిర్మాణం కోసం 2018లోనే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 22 ఎకరాల 53 సెంట్లు కేటాయించింది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏజీసీ పరిధిలో 5.53 ఎకరాలు, దానికి వెలుపల 17 ఎకరాలు ఇచ్చింది. 2019లో అధికారంలోకొచ్చిన వైసీపీ 3 ముక్కలాటకు దిగడంతో నిర్మాణాలు చేపట్టేందుకు కేంద్రం కూడా ముందుకు రాలేదు. 2024లో కూటమి అధికారంలోకొచ్చాక ఆ 2 ప్రాజెక్టులను పునః ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలకు రాజధానిలో విడివిడిగా స్థలాలు కేటాయించగా కూటమి ప్రభుత్వం ఇప్పుడు వాటిని రద్దు చేసి కేంద్ర ప్రభుత్వ విభాగాల కార్యాలయాలన్నింటినీ ఒకే ప్రాంగణంలోకి తెచ్చేలా మళ్లీ భూములు కేటాయించింది. ఈ ఏడాది మార్చిలో ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిసి ఉమ్మడి కేంద్ర సెక్రటేరియట్ నిర్మాణం చేపట్టాలని కోరారు. గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి పెమ్మసాని వీటి గురించి ఫాలో అప్ చేస్తూ వచ్చారు. అన్ని ప్రక్రియలు పూర్తయి 2 ప్రాజెక్టులకు అవసరమైన నిధులు సమకూర్చడానికి కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదముద్ర వేసింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను మనోహర్ లాల్ ఖట్టర్ పెమ్మసానికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మనోహర్ లాల్ ఖట్టర్లకు పెమ్మసాని ధన్యవాదాలు తెలిపారు.